తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పటాన్చెరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో ఆయనతో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, పటాన్చెరు నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, పటాన్చెరు అమీన్పూర్ తహసీల్దార్లు, అమీన్పూర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్, డిఎల్ఎంటీ అమరేందర్ రెడ్డి తదితరులు అధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా అధికారులు పలు పోలింగ్ బూత్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను, అలాగే పటాన్చెరు పరిధిలోని పాత జీహెచ్ఎంసీ పోస్టాఫీస్, ముత్తంగి పోలింగ్ బూత్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్వయంగా తనిఖీ చేసి అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, ఓటర్ నమోదు ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయంలో సహాయ ఓటర్ నమోదు అధికారులతో సీఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం పెంచిన గడువును దృష్టిలో ఉంచుకొని సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సార్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియ ఏదైతే మొదలుపెట్టామో ఇది కొనసాగుతుంది. చక్కగా గ్రామాల్లో ప్లస్ పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ ఊపందుకుంది. మన రాష్ట్రం చేసుకుంటే ఇప్పుడు 60% వరకు మొత్తం డిజిటైజేషన్ అంటాము. వాళ్ళ పేర్లు తీసుకొని కంప్యూటర్లో ఎక్కించుకున్నారు. డిజిటైజేషన్ 60% వరకు పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో తీసుకుంటే 80% పైన పూర్తయింది. ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో కొద్దిగా 45%, 50 దగ్గర వచ్చాయి. ఇది ఇప్పుడు బిఎల్ఓస్, బిఎల్ఏస్ ఇద్దరు సహకారంతో బాగా జరుగుతుంది. మనకి పొడిగించారు 10 రోజులు అయినా కూడా వాళ్ళు పొడిగించిన వ్యవధిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకుంటారు. సార్ సర్వర్ డౌన్ ఉన్న వల్ల కొంచెం స్లో అవుతుందని అంటున్నారు సార్. సర్వర్ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. చాలామంది దాని మీద పని చేస్తుంటారు కాబట్టి అప్పుడప్పుడు డౌన్ అవుతుంది. ఇమీడియట్గా అనుకుంటున్నాం, అదేం ప్రాబ్లం లేదు. చాలా చోట్ల ఇంకా ఎమ్యూనరేషన్ ఫారంలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. దానికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎవరైతే ఊర్లో ఉంటున్నారో వాళ్ళకి పంచడం జరుగుతుంది. ఎవరైతే షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి రావు ఫామ్స్. ఉన్న వాళ్ళు కూడా కాలేదండి సార్. ఉన్న వాళ్ళు బిఎల్ఓ నెంబర్ తెలిస్తే వచ్చి అడగచ్చు. బిఎల్ఓ నెంబర్ పక్క నైబర్కి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ బిఎల్ఓ నెంబర్ అందులో ఉంటుంది ఎన్యూమరేషన్ ఫామ్ పైన. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే బిఎల్ఓ వచ్చి ఇస్తారు కూడా. కొందరు బిఎల్ఓలకు అసలు అవగాహన లేదు సార్. ఆ ఓటర్ నంబర్ తెస్తే అవగాహన లేదు. దాని మీద మీ వివరణ, వాళ్ళకు ఏం చేయాలనుకుంటున్నారు? బిఎల్ఓకి ఇప్పుడు చూసిన దాంట్లో అందరికీ అవగాహన బాగానే ఉంది. లేదు సార్, మేము చూస్తున్నాము. ఏవైనా తప్పు ఉన్నట్టయితే వాళ్ళు సూపర్వైజర్ని అడగచ్చు. సూపర్వైజర్ కూడా తెలియదు అన్నట్టయితే పైన ఉన్న ఏఆర్ఓ, ఈఆర్ఓ, కలెక్టర్ ఇంతమంది ఉన్నది వరుస ఎవరినైనా అడగచ్చు. బిఎల్ఓకి అవగాహన అనేది వాళ్ళు ఎక్కడో కొంత ప్రాబ్లమ్స్ ఉన్న చోట వాళ్ళకి సహాయకుడిగా కూడా వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకొని చెప్పాము. చాలా వరకు వాలంటీర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. ఇంకా బిఎల్ఏస్ కూడా వాళ్ళకి సహాయంగా పొలిటికల్ పార్టీస్ బిఎల్ఏస్ కూడా వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.